నమస్కారం. ఈరోజు మనం ఓ విషయం గురించి మాట్లాడుకుందాం. మధ్యప్రాచ్యంలో ఒక చిన్న ఇరుకైన సముద్ర మార్గం ఉంది. కాని దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చాలా పెద్దది. అంటే అక్కడ జరిగే ఒక చిన్న గొడవ మన జేబుల మీద ఎలా ప్రభావం చూపుతుందో వివరంగా చూద్దాం. ఇక్కడ ఈ నంబర్ చూడండి, 20%. ఇదే చాలా ముఖ్యమైన విషయం. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం చమురులో 5వ వంతు అంటే 20% కేవలం 33 కిలోమీటర్ల వెడల్పున్న ఈ చిన్న సముద్ర మార్గం గుండానే వెళ్లాలి. సో ఇక్కడ ఏదైనా సమస్య వస్తే అది కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాదు, అది ఒక గ్లోబల్ క్రైసిస్గా మారిపోతుంది. సరే, మరి ఈ దిగ్బంధనం వల్ల వచ్చే నష్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక్క దారి గుండా ఎంత పెద్ద మొత్తంలో సరుకు రవాణా అవుతుందో మనం తెలుసుకోవాలి. దీన్ని ప్రపంచ ఇంధన ధమని అని ఎందుకంటారో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అదే ఈ హార్మూజ్ జలసంధి. మ్యాప్లో చూస్తే ఇది గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. దీనికి ఒకవైపు ఇరాన్, మరోవైపు ఒమాన్, యుఏఈ దేశాలు ఉంటాయి. అసలు విషయమేంటంటే గల్ఫ్ నుంచి సముద్ర మార్గంలో బయటకు రావడానికి ఇదొక్కటే దారి, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 20 మిలియన్లు. అంటే 2025 లెక్కల ప్రకారం రోజుకి దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల చమురు ఈ జలసంధి నుంచే ప్రయాణిస్తుంది. ఈ నంబర్ ఎంత పెద్దదంటే ఇది చాలా దేశాల ఇంధన అవసరాలను ఒక్క రోజులోనే తీర్చగలదు. ఇక దీని విలువ గురించి మాట్లాడుకుంటే ప్రతి సంవత్సరం ఈ జలసంధి గుండా జరిగే ఇంధన వాణిజ్యం విలువ సుమారుగా $600 బిలియన్. ఊహించండి ఎంత పెద్ద మొత్తమిది. అంటే ఇది కేవలం చమురుత్పత్తి చేసే దేశాలకే కాదు, దాన్ని కొనే దేశాలకూడా చాలా చాలా ముఖ్యం. అయితే ఇదంతా కేవలం చమురు గురించే కాదు, ఈ దారిగుండా ఇంకా చాలా వెళతాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్లో 20% ఇటునుంచే. ఖతార్, యుఏఈ లాంటి దేశాల గ్యాస్ ఎగుమతులకు ఇదే ప్రధాన మార్గం. అంతేకాదు ప్రపంచ ఎరువుల వాణిజ్యంలో 3వ వంతు. అలాగే మధ్యప్రాచ్య దేశాలకవసరమైన ఆహారం, మందులు, ఇలా ఎన్నో కీలకమైన వస్తువులు కూడా ఈ మార్గం గుండానే దిగుమతి అవుతాయి. సో ఇది కేవలం పెట్రోల్ ధరల సమస్య కాదు, మన డైనింగ్ టేబుల్ దగ్గర్నుంచి హాస్పిటల్స్ వరకు అన్నిటిపైనా ప్రభావం చూపిస్తుంది. సరే, ఇంత ముఖ్యమైన మార్గంలో ప్రవాహం ఆగిపోతే ఏమవుతుంది? ఈ దిగ్బంధనం ప్రపంచ ఇంధన సరఫరాను ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. మామూలు రోజుల్లో నెలకు దాదాపు 3000 నౌకలు ఈ దారిలో వెళ్లేవి. కాని దిగ్బంధనం మొదలయ్యాక ఆ సంఖ్య ఏకంగా 95% పడిపోయింది. అంటే రాకపోకలు దాదాపుగా ఆగిపోయాయన్నమాట. ఇది ఎంత పెద్ద లాజిస్టికల్ సమస్యకు దారితీస్తోందో ఆలోచించండి. అయితే ఈ దిగ్బంధనం అంటే అక్కడ నౌకల్ని అడ్డుగా పెట్టి గోడ కట్టడం లాంటిది కాదు. ఇది ఒక రకమైన రిస్క్ దిగ్బంధనం. అంటే వాణిజ్య నౌకల్ని బెదిరించడం, డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడం, చిన్న చిన్న స్పీడ్ బోట్లతో భయపెట్టడం, ఇంకా అవసరమైతే సముద్రంలో మైన్స్ కూడా పెట్టే అవకాశముంది. వీటన్నింటి వల్ల ఈ మార్గంలో ప్రయాణించడానికి ఇన్సూరెన్స్ ఖర్చులు ఆకాశాన్నంటాయి. దీంతో చాలా కంపెనీలు ఇటువైపు రావడానికే భయపడుతున్నాయి. గ్లోబల్ రిస్క్ మేనేజ్మెంట్కు చెందిన ఆర్నే లోమాన్ రాస్ముసెన్ చెప్పిన ఈ మాట పరిస్థితిని చక్కగా వివరిస్తుంది. ఆయనేమంటున్నారంటే భౌతికంగా అక్కడ ఎలాంటి దిగ్బంధనం లేదు, కాని ఇరానియన్ల నుంచి వస్తున్న బెదిరింపుల వల్లే ట్యాంకర్లు ఈ జలసంధి గుండా వెళ్లడం లేదు. అంటే ప్రత్యక్షంగా అడ్డుకోకపోయినా ఆ భయమే ఒక పెద్ద అడ్డంకిలా పనిచేస్తోందనమాట. మరి ప్రపంచంలోని 5వ వంతు చమురు సరఫరా ఒక్కసారిగా ఆగిపోయే ప్రమాదం వస్తే ధరల పరిస్థితి ఏంటి? సహజంగానే మార్కెట్ మొత్తం ఒక్కసారిగా షాక్కి గురవుతుంది. అదే ఈ ప్రపంచవ్యాప్త ధరల షాక్. ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఎలా పెరిగాయో చూడండి. ఈ గొడవ మొదలవక ముందు ఉన్న ధర ఒకటైతే ఆ తర్వాత ఒక్కసారిగా బ్యారెల్కు $101 పెరిగింది. ఇప్పుడు కొంచెం తగ్గినా ఇప్పుడికి $98 దగ్గర, అంటే చాలా ఎక్కువ స్థాయిలోనే ఉంది. మార్కెట్లో ఎంత అస్థిరత ఉందో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన కనెక్షన్ ఉంది, అదే చైనా. ఇరాన్ ఎగుమతి చేసే చమురులో దాదాపు 90% కొనేది చైనాయే. మరిప్పుడు చమురు ధరలు పెరిగాయి కదా, దానివల్ల చైనాలో తయారయ్యే వస్తువుల ఉత్పత్తి ఖర్చు కూడా పెరుగుతుంది. ఆ వస్తువులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తారు. అంటే చివరికి ఆ భారం మనలాంటి వినియోగదారుల మీదే పడుతుంది.
మనం కొనే ప్రతి వస్తువు ధర పెరగడానికి ఇది కూడా ఒక కారణమవుతుంది. సరే, ఈ ధరల షాక్ మార్కెట్ల నుంచి బయల్దేరి మన ఇళ్లలోకి, స్కూళ్లలోకి, మన వ్యాపారాల్లోకి ఎలా వస్తుందో, దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆసియాలో పరిస్థితి చూస్తే కొన్ని దేశాల ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇంధనాన్ని ఆదా చేయడం కోసం వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి, పని దినాలను తగ్గించాయి, చివరికి యూనివర్సిటీలను కూడా మూసివేశాయి. ఇక ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ సంక్షోభం నేరుగా కరెంట్ సరఫరాపై ప్రభావం చూపుతోంది. దక్షిణ సూడాన్, మారిషస్ లాంటి దేశాలు విద్యుత్ వాడకంపై పరిమితులు విధించాయి. అంటే ఇళ్లల్లో, వ్యాపారాలకు కరెంటు కోతలు తప్పడం లేదు. యూరోప్లో కూడా పరిస్థితి తీవ్రంగానే ఉంది. పెట్రోల్ బంకుల దగ్గర కొరత స్పష్టంగా కనిపిస్తోంది. స్లోవేనియా అయితే యూరోపియన్ యూనియన్లో ఇంధనంపై రేషన్ విధానాన్ని అమలు చేసిన మొట్టమొదటి దేశంగా నిలిచింది. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇలా ఒత్తిడికి గురవుతుంటే మరి దీన్ని పరిష్కరించడానికి ఏం జరుగుతోంది? ఇప్పుడు దౌత్యపరంగా, లాజిస్టికల్గా ఉన్న పరిస్థితులు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ సమస్య ఏంటంటే ఒక దౌత్యపరమైన ప్రతిష్టంభన ఏర్పడింది. అమెరికా ఏమంటోందంటే యుద్ధాన్ని ఆపాలంటే ముందు మీరు హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలి, అప్పుడే చర్చలు అంటోంది. మరోవైపు ఇరాన్ అస్సలు చర్చలు జరిపే ఉద్దేశమే లేదని, ప్రస్తుతానికి ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది. అధ్యక్షుడు ట్రంప్ పైకి ఆశాజనకంగా మాట్లాడుతున్నా గ్రౌండ్ రియాలిటీ ఇది. రెండూ పట్టుదలకు పోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. మరి దీనికి ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఉన్నాయా? అంటే సౌదీ అరేబియా, యుఏఈలకు భూమి మీద పైప్లైన్లున్నాయి. కానీ సమస్య ఏంటంటే జలసంధి గుండా వెళ్లే పూర్తిస్థాయి చమురును ఈ పైప్లైన్లు హ్యాండిల్ చేయలేవు. దీనివల్ల రోజుకు 8 నుంచి 10 మిలియన్ బ్యారెల సరఫరా తగ్గిపోయే ప్రమాదముంది. అంతేకాదు, ఈ పైప్లైన్లు వెళ్లే ప్రత్యామ్నాయ పోర్ట్లపై కూడా దాడి జరిగే అవకాశముంది. సో ఇవి పూర్తిస్థాయి పరిష్కారం కాదు. హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన ఈ సంక్షోభం మనకొక విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. మన ప్రపంచ సరఫరా వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో ఇది ఎత్తిచూపుతోంది. కేవలం ఒకే ఒక ఇరుకైన మార్గం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇలా బందీగా పట్టుకుంటే, రేపు ఇలాంటిదే మరోచోట మూసుకుపోతే పరిస్థితేంటి? ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక కీలకమైన ప్రశ్న.